Hi everyone, myself am Harish. So I would like to explain question and answers from this self-test number 3, which was designed by DCAB Vijayanagaram. సో 100 days ప్రిపరేషన్ ప్లాన్ మనకు స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్లో భాగంగా సో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఇటువంటి 20 మార్క్స్ సెల్ఫ్ టెస్ట్ పేపర్స్ రిలీజ్ చేయబడుతున్నాయండి. సో అందులో భాగంగా సెల్ఫ్ టెస్ట్ నెంబర్ 3 యొక్క ఆన్సర్స్ నేను అటెంప్ట్ చేసి ఉన్నాను. వాటిని మీతో నేను షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. So please do support my channel by subscribing my channel. So it is sure that you will be acknowledged and you will be supported by my best of knowledge by doing this type of videos. So for 5 reading comprehension was given for 5 marks. So first paragraph is paper has more patience than people. I thought of this saying on one of those days when I was feeling a little depressed and was sitting at home with my chin in my hands, bored and listless, wondering whether to stay in or go out. Sir, here Anne Frank, when she was sitting at her home, so she kept her hands under the chin, and when she felt a little depressed means unhappy, and when she felt boredom and lack of energy, listless means feeling lack of energy, that means weak, and wandering means thinking about whether to stay inside of the house or outside of the house, అంటే ఇంట్లో ఉండాలా బయటికి వెళ్ళాలని తను ఎప్పుడైతే ఆలోచనలో పడిందో సో దెన్ షీ గాట్ ద ఓల్డ్ సేయింగ్, అంటే పురాతన కాలంలో నానుడి ఎక్కువగా జనాలు ఉపయోగించినటువంటి ఒక నానుడి. సో ద ఓల్డ్ సేయింగ్ came to in her mind, that was paper has more patience than people. సో పేపర్కి ప్రజల కంటే ఎక్కువ సహనం ఉంటుందని తనకి యొక్క నానుడి తన యొక్క మైండ్లోకి వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది? వెన్ షీ వాజ్ ఫీలింగ్ ఏ లిటిల్ అన్హ్యాపీ. సో తన ఇంట్లో ఉండాలా వెళ్ళిపోవాలనేటప్పుడు సో because she doesn't have any real friends, so that's why her intention was like that. అండ్ మనం ఎవరైనా రియల్ ఫ్రెండ్తోనే మన యొక్క ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ ఏవైనా మనం షేర్ చేసుకోవాలనుకుంటాం, కానీ దీనికి అన్న ఫ్రాంక్ ఎటువంటి రియల్ ఫ్రెండ్ లేరు. సో పేపర్నే తన యొక్క రియల్ ఫ్రెండ్గా భావించుకోవాలని, సో ఈ యొక్క ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ తనకి మ్యూజిక్ థింగ్స్ కానీ ఏవైనా ఈ యొక్క పేపర్తో షేర్ చేసుకోవాలనుకుంటుంది. అండ్ మరియు తన యొక్క థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ సో తను షేర్ చేసుకునేటప్పుడు అదే ఏదైనా ఒక హ్యూమన్ బీయింగ్, ఒక మనిషి లేదా పీపుల్ ఉన్నట్లయితే దే మే నాట్ బి అండర్స్టాండ్ ఆర్ దే మే బీ డిస్టర్బ్. సో అందుకనే పేపర్ అనేది ఏంటంటే డిస్టర్బ్ చేయదు, వితౌట్ జడ్జ్మెంట్ చేయదు. అదే మనుషులు అయితే కానీ మనం చెప్పినటువంటి మన యొక్క భావాలు కానీ ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ చెప్తే ఏదో జడ్జిమెంట్ వస్తుంది వాళ్ళ నుండి. సో అటువంటి ఇంటరప్షన్ అనేది ఈ యొక్క పేపర్ వల్ల ఉండదు, పేపర్ నుండి ఉండదు. అందుకోసమనే పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్ దెన్ పీపుల్ అని ఉంటుంది. సో ఓకే, నెక్స్ట్ ఐ ఫైనలీ స్టేడ్ వేర్ ఐ వాజ్ బ్రూడింగ్. సో ఫైనల్గా షీ స్టేడ్ బ్యాక్. సో తను ఎక్కడైతే ఉందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. బ్రూడింగ్ మీన్స్ థింక్ ఏ లాట్ ఆఫ్టర్ ఢిల్లీ డాలింగ్, అంటే దట్ మీన్స్ టేకింగ్ ఏ లాంగ్ టైమ్ టు టేక్ డిసిజన్. సో ఎస్, పేపర్ డస్ హ్యావ్ మోర్ పేషెన్స్. ఫైనల్లీ షీ కన్ఫర్మ్డ్ పేపర్ హ్యాస్ మోర్ పేషెన్స్. And since I am not planning to let anyone else read this,
stiff backed notebook, grandly referred to as a diary. Unless I should ever find a real friend, it probably won't make a bit of difference. Yes. సో తను ఏమైనా రియల్ ఫ్రెండ్ని పొందలేని పక్షంలో ఈ యొక్క డైరీనే ఆ యొక్క రియల్ ఫ్రెండ్గా తను భావించాలనుకుంటుంది. అండ్ వన్ థింగ్ ఈజ్ హెర్ ఇంటెన్షన్ వాజ్ నాట్ టు రీడ్ హెర్ స్టిఫ్ బ్యాక్డ్ నోట్బుక్. సో షీ రిఫర్డ్ యాజ్ ఏ డైరీ. సో నాట్ let anyone to read her book. Okay, stiff backed means so very rigid. Okay, so now questions were given. So this was from Anne Frank. So who was the speaker in this passage? The answer was Anne Frank. What was the speaker's mood in this passage? So that means a little depressed, that means unhappy. So what does the quote, paper has more patience than people mean? So that means paper listens without judgment. So option C is right answer. Now passage B, that means read the stanza and answer the questions that follow. Did you finish your homework, Amanda? Did you tidy your room, Amanda? I thought I told you to clean your shoes, Amanda. So this poem, that means this stanza was taken from the poem Amanda. సో హియర్ సి డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అంటే ఈ యొక్క హోంవర్క్ నువ్వు కంప్లీట్ చేసావా, ఫినిష్ చేసావా అమండా? డిడ్ యూ టైడ్ యువర్ రూమ్ అమండా? నీ యొక్క రూమ్ నువ్వు క్లీన్గా ఉంచుకున్నావా అమందా? ఐ థాట్ ఐ టోల్ యూ టు క్లీన్ యువర్ షూస్ అమందా. నేను నీకు చెప్పాను అనుకుంటున్నాను. సో నేను నీకు చెప్పాను కదా నీ యొక్క షూస్ నువ్వు క్లీన్ చేసుకున్నావా లేదా అని ఎవరంటారు ఎక్కువగా? సో ద పేరెంట్స్ షోన్ this type of authority. So that's why here see. So the repetition of Amanda's name suggests that the speaker is. ఇక్కడ స్పీకరు తన యొక్క అమండా నేమ్ని రిపిటేషన్ చేయడం వల్ల వాట్ సజెస్ట్. సో దట్ మీన్స్ సో ప్రైజింగ్గా, కన్సర్నింగ్గా, స్కోల్డింగ్ నువ్వు చేసావు లేదా అని అథారిటీ షో చేస్తూ తిట్టడం, గసరడం లాగా అనమాట, గసరడం. సో స్కోల్డింగ్ అమండా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. నౌ గోయింగ్ టు C. Read the passage and answer the questions that follows. The safe was not going to be hard to open. After all, he had lived with locks and safes all his life. The burglar alarm was poorly built. He went into the hall to cut its wire. He came back and sneezed loudly as the smell of the flowers came to him again. So this was given from the supplementary reader, one of the supplementary reader lessons, a quest of the trust. See here, the safe means here this was the box which contains valuable things, money, jewels, pearls, like that. Okay na? So that was not going to be hard for him. Okay, that means here to the హొరాష్ డాంబీ గారు ఉంటారు కదండి, ఆ యొక్క హొరాష్ డాంబీ గారికి ఇది కష్టమైన పని కాదు. ఎందుకంటే సో హీ హ్యాడ్ లివ్డ్ విత్ లాక్స్ అండ్ సేఫ్స్ ఆల్ హిస్ అవేర్స్. హీజ్ లివ్లీహుడ్ వాజ్ ఈ యొక్క సేఫ్స్, లాక్స్ వీటిని రిపేరింగ్, మెండింగ్ అండ్ వాటిని బాగు చేయడం, తయారు చేయడం. ఓకేనా? సో క్రియేటింగ్ అండ్ మెండింగ్ locks and safes. That's why so this work was very easy to him to open that safe. So the burglar alarm was poorly built. The burglar alarm means చూడండి కొన్ని మూవీస్లో ఏంటంటే దట్ మేక్ ఎ లౌడ్ నాయిస్ టు అలర్ట్ ద పీపుల్ వెన్ ఎనీవన్ ట్రై టు entered into building or try to open the safe or secret safe. So it will be alarmed. అప్పుడు సౌండ్ వస్తుంది అనమాట, అలామ్ సౌండ్. సో అంటే అటువంటి బర్గ్లర్ అలామ్ అనేది అంత బాగా దాన్ని బిల్డింగ్ చేయలేదు, సెటప్ చేయలేదు. సో హీ వెంట్ ఇన్ టు ద హాల్ టు కట్ ఇట్స్ వైర్. సో ఆయనకి చాలా ఈజీ అయింది. సో హాల్కి వెళ్ళాడు, పక్కన హాల్కి వెళ్ళి దాని యొక్క వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కట్ చేయడానికి వెళ్ళాడు.
హీ కేమ్ బ్యాక్. సో ఆ యొక్క హాల్ నుంచి ఇప్పుడు తను ఎక్కడైతే దొంగతనం చేస్తున్నాడో ఆ యొక్క ప్రదేశానికి వచ్చాడు సేఫ్ని దొంగతనం చేయడానికి. హీ కేమ్ బ్యాక్ అండ్ స్నీజ్డ్ లౌడ్లీ. చాలా గట్టిగా తుమ్మాడు. యాజ్ ద స్మెల్ ఆఫ్ ద ఫ్లవర్స్ కేమ్ టు హిమ్ అగైన్. సో ఎప్పుడైతే అగైన్ తను రాగానే ఆ యొక్క ఫ్లవర్స్ యొక్క స్మెల్ అనేది, ఫ్రాగ్రెన్స్ అనేది తన యొక్క ముక్కుకి తాకగానే మరలా చాలా గట్టిగా తుమ్మాడనమాట. ఎందుకంటే షీ హ్యాజ్ హే ఫీవర్. సో హే ఫీవర్ మీన్స్ డస్ట్ అలర్జిక్ ఫీవర్ వస్తుందన్నమాట. సో ఈ యొక్క స్మెల్ కొన్ని పడనవి ఉంటాయన్నమాట. సో ఈ యొక్క పడనటువంటి యొక్క స్మెల్ ఫ్లవర్స్ ఘాటుగా వస్తుంది సువాసన. దానికి గాను ఆయనకి అగైన్ స్నీజింగ్ చేస్తారన్నమాట. అంటే గట్టిగా తుమ్ము వస్తుంది. వై వాజ్ ద సేఫ్ ఈజీ టు ఓపెన్ ఫర్ హిమ్. ఎందుకు ఈ యొక్క సేఫ్ ఓపెన్ చేయడం అనేది ఆయనకి చాలా సులభతరం అని క్వశ్చన్. సో బికాజ్ హీ హ్యాడ్ లివ్డ్ విత్ లాక్స్ అండ్ సేఫ్స్ ఆల్ హీస్ లైఫ్. సో తన యొక్క లివ్లీహుడ్ ఏమో లాక్స్తోనే సేఫ్స్తోనే తన జీవితం మొత్తం కాబట్టి సో ఆయన చాలా ఈజీగా ఆ యొక్క పనిని సులభతరం చేసుకోగలడు. సో 5th క్వశ్చన్ ఆన్సర్ వాజ్ ఆప్షన్ ఏ. సో అగైన్ సి ఫర్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ అనే ఫ్రాంక్. Second one option B, third one option C, fourth one option C, fifth one option A. Thank you to all.